యా, ఇవాళ మనం సాధక బాధక తత్వాల ఆఫ్ హఠయోగా గురించి నేర్చుకుందాం. మనం సాధకాస్ అండ్ బాధకాస్. వాట్ ఈస్ సాధకాస్ అండ్ వాట్ ఈస్ బాధకాస్? సాధక తత్వాలు అంటే ఏంటి, బాధక తత్వాలు అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఇది ఆల్రెడీ రివిజన్ అయిందా అండి? వాట్ ఈస్ ద సాధకాస్ అండ్ బాధక తత్వాస్ ఆఫ్ హఠయోగా? సాధకుడు ఏ అడ్డంకులు లేకుండా సాధనను నేర్చుకోవడం అంటే ధైర్యంగా మంచి సాధకుడుగా ఉండడం. సాధక తత్వాలు అంటే అండి రూల్స్. ఇప్పుడు మనం ఒక విషయం ఒకటి నేర్చుకుంటున్నాం వల్ల దానివల్ల మనం పొందే ప్రాఫిట్, యూజ్, మనకి తెలియకుండానే ఒక విషయం ద్వారా మనం ఒక నేర్చుకుంటూ ఉంటాం. అలాగే బాధక తత్వాస్ అంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్స్ అన్నమాట ఇవి. హఠయోగాలో కూడా అకార్డింగ్ టు ఇది హఠయోగా ఫిలాసఫీ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఏన్షియంట్ ఫిలాసఫీ అండి. చాలా పురాతనమైన ఇది జ్ఞానము. ప్లస్ ఎక్కువ భాగం ఇప్పుడు 90% ఆఫ్ ది వరల్డ్లో ఎగ్జిస్ట్ అయిన ఇది ఏంటంటే హఠయోగా. సో దీంట్లో ఏంటంటే మనం చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే కొన్ని మనకి తెలియకుండానే మనం కొన్ని విషయాల్ని మనలో బిల్డప్ చేసుకోగలుగుతాం. ఈ రెండిటి గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఫస్ట్ మనం బాధకాస్ గురించి తెలుసుకుందాం. అంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్న వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే మనం ఫస్ట్ మనకి తెలియకుండానే ఓవర్ ఈటింగ్ చేస్తాం, అవునా? ఇప్పుడు కూర మిగిలిపోయిందని అన్నం పెట్టుకోవడం, అన్నం మిగిలిపోయిందని కూర పెట్టుకోవడం, ఏం కాదులే పిల్లలు వదిలేశారని చెప్పి అన్నం తింటాం, ఎస్పెషల్లీ లేడీస్. ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం. లేదు బిర్యానీ ఫ్లేవర్ఫుల్గా ఉంది అని చెప్పేసి టమ్మీకి అవసరమైనంత కాకుండా ఇంకా ఎక్కువ తింటాం. సో ఏదో స్వీట్ బాగుందనో ఇంకేదనో ఇలా ఓవర్ ఈటింగ్ చేస్తూ ఉంటాం మనం. సో ఈ ఓవర్ ఈటింగ్ అనేది ఏంటంటే ఫిజికల్గా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మన సాధనని ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాధనకి ఈటింగ్ అనేది తినాలి, తినకుండా ఎవరు ఉండకూడదు. జిహ్వని కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్ద విషయం అన్నమాట. జిహ్వ కంట్రోల్ అయితే ఇక జీవితం అంతా కంట్రోల్లో ఉన్నట్టే, మన కంట్రోల్లో ఉన్నట్టే. ఈ నాలుకని కంట్రోల్ చేయడం అనేది కష్టమైన విషయం. సో దీనికి ఏం జరుగుతుందంటే ఇది ఒకటి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాధనలో ఓవర్ ఈటింగ్ అనేది ఒక ప్రాబ్లంగా నిలుస్తుంది. రెండోది ఓవర్ ఎగ్జాక్షన్ అండ్ కన్ఫ్యూజన్. ఇది ఏం చేస్తుందంటే మనం చేస్తున్నది కరెక్టా కాదా, మనం వెళ్తున్న విధానం కరెక్టా కాదా, ఇన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాం. లేదు అక్కడేదో జరుగుతోంది, ఇక్కడేదో జరుగుతోంది. ఇవన్నీ మన బ్రెయిన్లో ఉండడం వల్ల ఏమవుతుంది, మన సాధన అనేది కరెక్ట్ వేలో వెళ్ళదు. యోగా నేను చేస్తున్న విధానం కరెక్టా కాదా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు. మన జీవితం అంతా ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే దీపారాధనలో 2 ఒత్తులు వేయాలా 3 ఒత్తులు వేయాలలోనే జీవితం అంతా వెళ్ళిపోతుంది, ఇంకా పూజ ఎక్కడ చేస్తాం అన్నట్టు. ఎలా అంటే మనం చేస్తుంది కరెక్టా కాదా, ఈ ఆసన ఇలా చేస్తున్నామా, వాడు అక్కడ ఏం చేస్తున్నాడు, చట్నీ మిక్సీ వేయాలా, కూరలో ఉప్పు వేసానా, పిల్లలు హోంవర్క్లు అయినాయా, ఇవే జీవితం నడిచిపోతూ ఉంటుంది మనకి. మన గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తాం, రైట్? సాధన చేసేటప్పుడు మనకు ఉండాల్సిన కాన్సన్ట్రేషను మనం ఏ సాధన చేస్తున్నాం అన్న దాని మీద ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యోగా సబ్జెక్టే నేర్చుకుంటున్నారు, సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి తప్ప వేరే విషయాల మీద కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. ఇది మనల్ని ఏం చేస్తుందంటే ఒక్కొక్క టైంలో ఏం చేస్తుందంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో విషయం గురించి మనం చాలా సివియర్గా థింక్ చేస్తూ మనం ఏదో ఆసనాసే కదా అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అది మనల్ని ఫిజికల్గా హర్ట్ చేస్తుంది అనమాట, ఇంజ్యూర్డ్ చేస్తుంది.
అంటే చేతులు అగ్రెసివ్గా ఫాస్ట్గా వెళ్ళిపోవడం అను, లెగ్ మూమెంట్స్ ఫాస్ట్గా అయిపోవటం అను, ఆసన కరెక్ట్గా రాకపోవటం అను. అందుకనే మనకి ఎప్పుడు కూడా మన ఏన్షియన్స్ దేంతో ఇప్పుడు యోగాని ఎందుకు అలా చేశారు, బ్రెత్తో సింక్రనైజ్ చేయండి. మీ కాన్సన్ట్రేషన్ బ్రెత్ మీద ఉన్నప్పుడు మీ మైండ్ వేరే చోటు మీదకి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం చేస్తున్నారు, ధ్యానం కూడా ఎందుకు మిమ్మల్ని ఒక దాని మీద ధారణ పెడితేనే మీకు ధ్యాన యోగ్యం అవుతుంది. లేదు అనుకోండి, కూర్చున్న దగ్గర నుంచి అక్కడేం జరుగుతుంది ఇక్కడేం జరుగుతుంది అన్న, పక్క లైఫ్లో ఏం జరుగుతుంది పక్కింట్లో ఏం జరుగుతుంది అన్న లైఫ్ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ మనసు పని ఏంటంటే ఆలోచించడమే. అన్నిటికంటే అతివేగమైన ఇది ఏంటి ప్రపంచంలో అంటే మనసే. సో ఈ మనసుని కంట్రోల్ చేయడం అనేది మన అయ్యే పని కాదు. అది బ్రెయిన్ హార్ట్లో నుంచి వస్తుందా మనసు అంటే, బ్రెయిన్లో నుంచి వస్తుందా అంటే ఎవరైనా డెఫినేషన్ ఇవ్వలేం. కానీ దీన్ని కంట్రోల్ చేయడం అనేది, సో దానికోసమని మనం ఏం పెట్టుకున్నాం, ఒక దగ్గర మీద అవేర్నెస్ పెట్టండి, ఆజ్ఞాచక్రం మీద అవేర్నెస్ పెట్టండి, బ్రెత్ మీద సో ఈ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉన్నది దీన్ని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది తప్ప వేరే వాటిని మన లైఫ్ని హర్ట్ చేసే విషయాల మీదకి పోనివ్వదు సాధనలో. ఇది ఒక ఇది. సో ఇది మనల్ని రెండో విషయం బాధించేది అంటే మైండ్, చిత్తం సరిగా ఉండదు. చిత్తాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే అన్నీ కంట్రోల్ అయినట్టే. సో ఇదొకటి. రెండోది ఎక్సెసివ్ టాకింగ్. వైల్ యూర్ డూయింగ్ సాధన మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఏదో ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆసన వేస్తున్నారు, సూర్య నమస్కారాలే చేస్తున్నారు. సూర్య నమస్కారాలు చేస్తూ పక్క వాళ్ళతో మాట్లాడుతూ సూర్య నమస్కారాలు చేయటం వల్ల దెర్ ఈజ్ నో బెనిఫిట్ ఫర్ యూ, రైట్? సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు అందుకనే ఏం చెప్తారు, మంత్రంతో సాధన చేయండి, మంత్రంతో చేయండి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం భానవే నమః, ఓం భాస్కరాయ నమః, ఇట్లా మంత్రంతో చెయ్యమని చెప్పి ఇచ్చారు మన మహర్షులు. వాళ్ళు ఏంటంటే అండి యోగులు, వాళ్ళంతా అనుభవించి మనకి ఒక ఫ్రూట్ఫుల్ ఇది ఇచ్చారండి. యాక్చువల్గా మనకి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు నిజానికి చెప్పాలంటే. సో దీనివల్ల ఏంటంటే మనం సాధనని ఇంకా 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 సుగమం చేసుకోవచ్చు అన్న విషయంలో ఇచ్చారనమాట. సో ఇదొకటి ఎక్సెసివ్ టాకింగ్ అన్నమాట. ఇప్పుడు మనకి ఈ టాకింగ్ చేయటం వల్ల సైలెన్స్నెస్ అనేది మన బ్రెయిన్కి అలవాటు అవ్వదండి. ఒక్క పావు గంట సైలెంట్గా కూర్చోండి అంటే మన మైండ్ ఫస్ట్ దాని మీదకే పోతుంది, మాట్లాడటం మీదకే పోతుంది. ఒక 10 రోజులు షుగర్ తినద్దు అంటే మన బ్రెయిన్ ఏం చేస్తుంది, షుగర్ తిను షుగర్ తిను షుగర్ తిను అనే చెప్తుంది, రైట్? నిజమే, నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, అబద్ధం కాదు, నిజం. నేనైతే ఇంతే చేస్తాను. నాకు ముందు రోజే పరీక్ష వస్తుంది. మీకు కామెడీ చెప్పునా, మొన్న ఒక 10 days పాటు నేను మా హస్బెండ్ ఏదో 40 days నేను డైట్ చేస్తున్నాను, షుగర్ అది తినను, నాకు ఏమి షుగర్స్ యాడ్ చేయొద్దు దీంట్లో అన్నారు. ఓహో, ఆయన 40 days చేయగానే నేను 10 days చేయలేనా అని చెప్పేసి నేను ఇవాళ నుంచి షుగర్స్ కట్ అన్నా. సాయంత్రం మా పక్కన ఆవిడ తీసుకొచ్చి చక్కగా కాలా జామున్ ఇచ్చింది అనమాట. విద్య తిను తిను అనుకుంటూ అట్లా. సో ఏంటంటే మనకి ముందే పరీక్షలు వస్తాయి అన్నమాట. సో కాబట్టి సైలెన్స్నెస్కి దీనికి మనకి టైం దొరకదనమాట. ఎక్సెసివ్గా మాట్లాడటం, ఓవర్ ఇది చేయటం, ఓవర్ ఈటింగ్, ఓవర్ థింకింగ్, వీటి వల్ల ఏమవుతాయంటే ఇవన్నీ సాధనలో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సెసివ్ టాకింగ్ ఒకటి. ఎక్సెసివ్ టూ మచ్ ఆఫ్ పబ్లిక్ ఇంటరాక్షన్. పబ్లిక్ ఇంటరాక్షన్ అనేది ఖచ్చితంగా లైఫ్లో కావాలి. మన లైఫ్లో మనం నలుగురు మనతో ఉండాలి, మనకి నలుగురు హెల్ప్ చేయగలగాలి. సో ఇది ఇంపార్టెంటే. కానీ మీ సాధన టైంలో పబ్లిక్తో ఇంటరాక్షన్ అనేది దెర్ ఈస్ నో యూస్ టు డూ సచ్ టైప్ ఆఫ్ సాధనాస్ కదా. సాధన చేసేటప్పుడు ఎక్సెసివ్గా పక్క వాళ్ళతో అది మాట్లాడుతూ ఇది మాట్లాడుతూ చేయడం వల్ల మీకు ఇరిటేషను. వాళ్ళేదో ఇప్పుడు ఒక విషయం చెప్పాలని వస్తారు, ఆ పలానా పక్కింటి ఆవిడ పట్టుచీర కొనుక్కుందనో లేదంటే ఇంకోటనో చెప్పడానికి వస్తారు. మీ మైండ్ ఎట్టుపోతుంది, బాహ్యమైన విషయాల మీదకి పోతుంది తప్ప సాధన మీద ఉండదు. సో వైల్ అంటే నార్మల్ టైమ్స్లో ఓకే, వైల్ యు ఆర్ డూయింగ్ సాధన పబ్లిక్తో ఇంటరాక్షన్ అనేది తక్కువ చేసుకోవాలి. ఏంటి లేదు వేయండి.
ఎస్. నెక్స్ట్ ఇవి ఏం చేస్తాయంటే ఓవర్ ఈటింగ్, ఓవర్ ఎగ్జాషన్ అండ్ కన్ఫ్యూజన్, ఎక్సెసివ్ టాకింగ్, మనకి మనంగా రూల్స్ పెట్టుకోవడం. నేను ఇది ఇట్లాగే చేయాలి, ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇట్లాగే బిహేవ్ చేయాలి. ఈ రూల్స్ అన్నీ ఏంటంటే మన సాధనకి అడ్డంకిగా నిలుస్తాయి. రూల్స్ ఉండాలి కానీ అది మన సాధనని పాడు చేసేటట్టుగా ఉండకూడదు రూల్స్ అనేవి. ఓకే, ఇవి అవాయిడింగ్ టూ మచ్ ఆఫ్ రూల్స్. అంటే నేను చన్నీళ్ళే అంటే బాగా మంచి శీతాకాలం నడుస్తూ ఉంటుంది, నేను చన్నీళ్ళే స్నానం చేసి సాధన చేయాలి, నేను ఇలాంటి డ్రెస్ వేసుకొని సాధన చేయాలి, నేను ఇలాంటి వాతావరణంలోనే కూర్చోవాలి. ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా మనకి మనంగా పెట్టుకునే సెల్ఫ్ రూల్స్ మన బాడీని, మన మైండ్ని హర్ట్ చేస్తాయి. మనల్ని మనం హర్ట్ చేసుకొని చేసే సాధన ఎందుకు ఉపయోగం లేనిది. ఇప్పుడు 4 రోజులు బాగుంటుందండి, 5వ రోజు ఏమనిపిస్తుంది, అబ్బా అవసరమా అనిపిస్తుంది కదా. నిజం, అవునా కాదా? నిజమే, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను, ఎందుకు పరుగులు పెడుతున్నాను జీవితంలో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. అది మనల్ని హర్ట్ చేసేటట్టుగా ఎప్పుడూ ఉండకూడదు. జీవితం హ్యాపీగా ముందుకు సాగాలి, మన సాధన కూడా మనకు ఉండాలి, అందులో ఒక భాగం అవ్వాలి, మన నాలెడ్జ్ని పెంచుకోగలగాలి. ఇవి బాధక తత్వాస్ అనమాట. సో ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి సాధకాస్. సాధకాస్ అంటే మనకి దీనివల్ల పొందే ఇవేంటి, ఫ్రూట్స్ ఏంటి చూద్దాం. ఇంతూజియాజం అంటే ఇది ఒక పని చేయాలి, దీంట్లో ఇది చేస్తే దీనివల్ల ఏం ఇది వస్తుంది, మనం ఏం సాధించగలుగుతాం అనేది ఎంతూజియాజం పెరుగుతుంది. రైట్. నెక్స్ట్ enthusiasm sometimes great thing, it makes works and fun, gives you positive often more grateful outlook. ఏం చేస్తుందంటే అండి, ఒక విషయం మనం నేర్చుకున్నాక ఆ విషయం ఓకే ఇవాళ ఈ విషయం నేర్చుకున్నాను, నెక్స్ట్ ఏంటి, దీని తర్వాత ఏంటి అనే ఒక ఇదిని క్రియేట్ చేస్తుంది మనలో. అది మనకు తెలియకుండానే మనం యోగా ప్రాక్టీస్ చేస్తున్న విషయంలో గొప్పతనం ఏంటంటే మనకి తెలియకుండానే కొన్ని విషయాలు మన జీవితంలో అలవాటైపోతాయి. అది దీనివల్లే వచ్చింది అనేది మనకు తెలీదు. అందులో ఒకటి ఎంతూజియాజం, అంటే తెలుసుకోవాలి అనే ఒక గ్రేట్ థింగ్ అన్నమాట. నెక్స్ట్ది కరేజ్, ధైర్యం, ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం అనే ఒక ధైర్యం. ఫస్ట్ రోజు యోగా చేసే వాళ్ళకి ఎవరైనా సర్వాంగాసన చేస్తుంటే ఏమనిపిస్తుంది, బాబోయ్ ఇది జీవితంలో నేను చేయగలనా అనిపిస్తుంది. ఓ 6 నెలలు ప్రాక్టీస్ చేశాక ఏముంది సర్వాంగాసనే కదా, ఏమన్నారు వేసేసిస్తే పని అయిపోతుంది అనిపిస్తుంది. అవునా? నేనే చెప్తాను, నేను ఫస్ట్ డే క్లాస్లో అటెండ్ అయినప్పుడు ఎవరో వన్ ఆఫ్ ది స్టూడెంట్ సర్వాంగాసన చేస్తున్నారు. సర్వాంగాసనంలో పద్మాసన వేసి పిండాసనకి వెళ్ళారు. అసలు నేను కాళ్ళే లిఫ్ట్ చేయలేను, పిండాసన దాకా ఎప్పుడు వెళ్ళగలను అనుకున్నా. విత్ ఇన్ 1 మంత్లో సర్వాంగాసన మొత్తం సీక్వెన్స్ చేయగలిగా. సో మనకి తెలియకుండానే మనకి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, బిల్డప్ చేస్తుంది, మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇది ఒక్క ఆసనా విషయంలోనే కాదండి, లైఫ్లో ఏ విషయంలో అయినా ఒక పని చెయ్యగలము అన్న ధైర్యాన్ని మనకి ఇస్తుంది. నెక్స్ట్ పేషెన్స్ని ఇస్తుంది మనకి మెయిన్గా యోగా. అవునా కాదా? థింకింగ్ ఒక విషయం, అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లంకి పేషెన్స్గా ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఒక ఇది ఉంటుంది చూడండి. టెన్షన్ పడిపోవటం లైఫ్లో, అమ్మో ఇప్పుడు ఇది అయిపోతుందా లేదా, ఇది ఏం చేయాలి, దీన్ని వచ్చేసింది ఏం జరగాలి, ఇలాంటివి ఏవీ ఉండవు. యోగా చేసే వాళ్ళకి పేషెన్సే అలవాటు అవుతుంది లైఫ్లో. వాళ్ళు ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్, పేషెన్స్ అనేది అలవాటు అవుతుంది. 2 ఫెయిత్ ఏంటంటే యూ హ్యావ్ బిలీవ్ ఇన్ ఇట్, యువర్ వర్క్ విల్ డన్. అంటే మీరు చేసిన వర్క్ మీద మీకు నమ్మకం కలుగుతుంది. నేను చేసే విధానం కరెక్టా కాదా అన్న ఆలోచన
అన్న దాని నుంచి అంటే ద్వంద్వాలు ఉండవు అనమాట. రెండు రకాలుగా ఇది కరెక్టా కాదా, నేను చేస్తుంది కరెక్ట్, ఇట్లా ఉండకుండా దాని మీద మీకు ఒక నమ్మకం వస్తుందన్నమాట. ఆఫ్ కోర్స్ నేను కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నాను. ఇవన్నీ ముందున్న వాటి మీదే ఆధారపడి ఉంటాయండి. ఎంతూజియాజము, కరేజ్, విల్ పవరు, ఇవన్నీ కూడా ఏంటంటే వాటంతటా అవి మనకి తెలియకుండానే మన లైఫ్లోకి అలవాటు అవుతాయి. ఒక సమస్య వచ్చిన రోజు ఆ సమస్యని మనం హ్యాండిల్ చేసే విధానం, మనం యోగా జాయిన్ అవ్వక ముందు హ్యాండిల్ చేసిన విధానం మనకే కొన్ని రోజులకి ఏదో ఒక టైంలో ఖాళీగా కూర్చున్న రోజు తెలుస్తుంది. అరే నేను ఇది అప్పుడు వచ్చుంటుంటే ఎంత భయపడిపోయాను, ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నానే, ఏం కాదు కూర్చో జరుగుతుంది అనే ఒక హ్యాండిల్ ఉంటుంది చూడండి, అది వస్తుంది, మనకు అలవాటు అవుతుంది. నెక్స్ట్, అవాయిడింగ్ హ్యాండింగ్ అవుట్ విత్ జర్క్స్. అంటే సమస్య, అదే నేను ఇప్పుడు చెప్పిందే, సమస్య వచ్చిన రోజు పక్కకి తప్పుకోవడం ఉండదు, ధైర్యంగా ముందుకు వెళ్తాం, దాని నుంచి పారిపోవాలి అని చూడం మనం. సో ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే మన లైఫ్లోకి యోగా ద్వారా, హఠయోగా ద్వారా లైఫ్లోకి అలవాటు అయిపోతాయి. ఇది వచ్చింది అన్న విషయం కూడా మనకి తెలియదు. సో ఇది ఇన్ని విషయాలు ఇస్తుందండి యోగా అనేది. ఒక మహా అద్భుతం అన్నమాట మన జీవితాలు. మీరంతా యోగా చేస్తున్నారు, యోగాలో ఉన్నారు అంటే చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. మన లైఫ్ని మనం ఎంతో కొంత మార్చుకోగలుగుతున్నాం, మార్చుకుంటాము అది. సో ఇవి సాధక బాధక తత్వాలండి హఠయోగా గురించి. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఆర్ అదర్వైజ్ నేను నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాను. 2 minutes ఏదైనా అడుగుతానంటే అడగండి. కంటిన్యూ చేయనా? కాన్సెప్ట్ ఆఫ్ మితాహారం, బ్యాలెన్స్ డైట్. మనం ఆల్రెడీ బ్యాలెన్స్ డైట్ గురించి మాట్లాడుకున్నామండి. ఫిజికల్గా, మెంటల్గా వెల్ బీయింగ్, మన బాడీకి సంబంధించిన త్రిగుణాలకి సంబంధించి ఎలా ఉండాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. నేను ఆల్రెడీ డైట్ విషయం గురించి ఒక లెసన్ ఆల్రెడీ క్లాస్ తీసుకున్నాను. సాత్వికమైన ఫుడ్ తీసుకోవడం, అది మన బాడీకి శక్తినివ్వాలి, మన బాడీని ఎనర్జైజ్ చేయాలి, అలాగే సాత్వికంగా ఉంచాలి. త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలని ఎప్పుడు సాత్వికమైన గుణంలో మన బాడీని ఉంచగలగాలి. డైట్ అనేది ఎప్పుడు, ఆహారం అనేది ఎప్పుడు వేడిగా ఉండాలి, జ్యూసీగా, అంటే తెలుగులో ఏమంటే జ్యూసీగా ఉండాలి, అండ్ ఈజీలీ డైజెస్టబుల్గా ఉండాలి ఫుడ్ ఎప్పుడు. రైట్. నెక్స్ట్, ఎప్పుడు కూడా సాలిడ్ ఫుడ్ని హాఫ్ ఆఫ్ ది స్టమకే ఫిల్ చేయాలి. 1/4 ఆఫ్ ది స్టమక్ విల్ గివ్ టు వాటర్ని ఫిల్ చేయాలి. ఇంకొక 1/4 ఆఫ్ ది స్టమక్ గ్యాసెస్ ఎక్స్చేంజ్, అంటే ఈ డైజెషన్ ప్రాసెస్కి వదిలేయాలి. ఎప్పుడు కూడా టమ్మీ ఫుల్గా సాలిడ్ ఫుడ్ని తీసుకోకూడదు. హాఫ్ ఆఫ్ ది స్టమకే సాలిడ్ ఫుడ్ ఉండాలి, 1/4 లిక్విడ్ ఉండాలి. అది మంచినీళ్ళు అవ్వచ్చు, మజ్జిగ అవ్వచ్చు, ఇంకేదైనా లిక్విడ్స్ అవ్వచ్చు. అండ్ 1/4 ఫర్ ఎంటీ స్పేస్. రైట్. నెక్స్ట్, ఎప్పుడు కూడా ఓవర్ ఎక్సెసివ్ ఈటింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి మంచిది కాదండి. రైట్. మనం తీసుకునే ఆహారంలో అన్నీ ఉండాలి, న్యూట్రిషన్స్, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఇవన్నీ కూడా సమతులమైన ఆహారం తీసుకోవాలి. తీసుకుంటే ఎయిదర్ ఫుల్లీ ప్రోటీనే తీసుకోకూడదు, ఎయిదర్ ఫుల్లీ కార్బోహైడ్రేట్స్ తీసుకోకూడదు, ఎయిదర్ ఫుల్లీ ఫ్యాట్సే తీసుకోకూడదు. అన్నీ మిక్స్డ్గా ఉండే ఫుడ్ని తీసుకోవాలి. ఈటింగ్ షుడ్ బి మైండ్ఫుల్. మన మనసు అక్కడ పెట్టి ఆహారాన్ని తీసుకోవాలి. ఎప్పుడూ కూడా టీవీ చూస్తూనో ఇంకేదో సోది చెప్తూనో ఆహారం తినడం వల్ల ఆ గుణాలు, ఇప్పుడు ఒక టీవీలో
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైటింగ్ సిచ్యువేషన్ని చూస్తూ మనం ఆహారం తీసుకున్నాం అనుకోండి, ఆ గుణము మన ఆహారంలో ప్రవేశిస్తుంది. అది మనల్ని మన బాడీలో సత్వరజస్తమో గుణాల్లో ఈ మూడిట్లో వాడు ఏం చేశాడు, ఎలాంటి గుణంలో మనం ఆహారాన్ని తీసుకున్నామో ఆ గుణాన్ని మన బాడీలో ప్రేరేపిస్తుంది. ఇదర్ ఎక్సెసివ్గా ఉంటాం, లేదంటే లోగా అలా డల్గా కూర్చుంటాం. రైట్? ఈ రెండు కూడా మెయిన్ కాన్సెప్ట్స్. ఇవాళ రేపు అసలు ఇవి ఎవరూ పాటించట్లేదు. రెండో విషయం ఏంటంటే నిజమా కాదా, నేనైతే పాటించట్లేదు. అఫ్ కోర్స్ మరి కండిషన్ అలా ఉంది. పిల్లలకి ఎత్తుకొని అన్నాలు ఎత్తుకొని పెట్టే ఇది ఎప్పుడో పోయింది. పిల్లలకి టీవీ పెట్టావా, పెప్ప పిగ్ పెట్టావా, బెన్ అండ్ ఆలీ పెట్టావా, ఫుడ్ పెట్టావా, అయిపోయిందిరా పదడ్రా బాబు అనేలాగా ఉన్నాం మనం అందరం. అఫ్ కోర్స్ టైం దొరకట్లేదు. మనకి దొరికే టైము ఫుడ్ తినేటప్పుడు. నార్మల్ టైంలో మనకి టీవీ చుట్టానికో ఇంకోటో టైం దొరకకపోవచ్చు. సో అది రెండోదండి, ఫ్యామిలీకి కూడా కొంత టైం ఇవ్వాలి మనం. మన లవ్, మన కేర్, మన విషయం ఎక్కడ తెలుస్తుంది? నలుగురం కూర్చుని చక్కగా తింటున్నప్పుడు అమ్మ కష్టం తెలుస్తుంది పిల్లలకి. ఫాదర్ ఎలా సంపాదించి తీసుకొచ్చారు అన్న విషయం తెలుస్తుంది. డబ్బు విలువ తెలుస్తుంది. ఫుడ్ని వేస్ట్ చేయకూడదు అన్న విషయం తెలుస్తుంది. రైట్? మనం ఎంత కష్టపడి అమ్మ ఎంత కష్టపడి చేస్తే ఆ రోజు ఆ అన్నం ఆ ప్లేట్లోకి వస్తుంది, నాన్న ఎంత కష్టపడి ఆ అన్నం ఆ రోజు ఆ ప్లేట్లోకి వస్తుంది అనేది పిల్లలకి మనం ఇప్పటి నుంచే తెప్పాలి. అదర్వైజ్ నో ఎలాగంటే వాళ్ళకి వాల్యూ తెలియదు అనమాట. స్కూల్లో ఎంతకని చెప్తారండి పేరెంట్స్, తల్లే మొదటి గురువు. రైట్? నిజమే కదా. తల్లి చెప్పకపోతే ఎవరు చెప్తారు పిల్లలకి? ఆ విషయం కష్టం తెలియాలి. మన చిన్నప్పుడు 90s కిడ్స్, ఇందులో 90s ఎంతమంది ఉండుంటారు? 90s కిడ్స్ అందరికీ తెలుసు కదా. 90s కిడ్స్ అందరికీ తెలుసు మదర్ ఎలా చెప్పేది, చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం మనం. ఇప్పుడు పిల్లలకి ఓన్లీ ట్యాబ్స్, ఫోన్స్, అదర్వైజ్ టీవీ. రైట్? సో ఈ ఫుడ్ ఎప్పుడు కూడా మైండ్ఫుల్గా ఆనందంగా తీసుకున్నటంలో అది మనకి ఆ తత్వం అనేది వంట పడుతుందండి. రెండోది, వంట చేసేటప్పుడు కూడా అంతే మైండ్తో. అందుకే అండి మనకి వంట చేసినప్పుడు ఏం చేస్తారంటే అండి, సమ్ కమ్యూనిటీస్లో ఏం చేస్తారంటే అన్నం వండుతారు కదా, ఆ అన్నాన్ని ఒక 4-5 మెతుకులు అగ్నిహోత్రుడికి ఇచ్చేవాళ్ళు. అంటే యజ్ఞం చేసిన ఫలితం అన్నమాట. భూతయజ్ఞం 5 రకాల యజ్ఞాలు ఉంటాయి, అందులో ఇది ఒక యజ్ఞం అన్నమాట. సో ఇది అర్పించటం వల్ల మనం భగవతార్పణం చేస్తున్నాం ఆ అన్నాన్ని. భగవతార్పణం తిన్న అన్నం, ఆహారం, వంట పట్టే విధానం వేరుగా ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఆహారం టీవీ సీరియల్స్ చూస్తూనో ఇంకేదో చేస్తూనో శుచిగా లేకుండా పిచ్చి పిచ్చిగా చేస్తూ చేయకూడదు. అది తినేవాళ్ళ మైండ్ని, బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ చేయాలి కదా, క్లీనింగు, దంచడం, రుబ్బడం. ఎవరైనా బాబా చరిత్ర చదివితే అందులో తెలుస్తాయి. ఇవన్నీ చేస్తారట గృహస్థులు. ఇవి చేయడం వల్లే వాళ్ళకి యజ్ఞం చేసిన ఫలితం ఇచ్చేస్తాడు భగవంతుడు. సో సన్యాసులు వీళ్ళకి ఇవన్నీ ఈ ధర్మాలు ఏమీ ఉండవు. వాళ్ళు దేని మీద ఆధారపడతారు? గృహస్థు మీద. గృహస్థు శుచిగా, శుభ్రంగా లేకుండా, క్లీన్గా లేకుండా ఎలా పడితే అలా ఆహారం ఇవ్వడం వల్ల భిక్ష తీసుకునే వాళ్ళ ఇది ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది. సో టోటల్గా సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. అందుకని శుచిగా, శుభ్రంగా, మైండ్ఫుల్గా ఫుడ్ ఎప్పుడు వండాలి, తీసుకోవాలి ఆహారం. ఇది వన్ ఆఫ్ ద మితాహార కాన్సెప్ట్ అన్నమాట. కొన్ని ఫుడ్స్ అండి మనకు ఆహారం పడదు అన్నప్పుడు దాన్ని బ్యాన్ చేయడమే కరెక్ట్. అంటే ఇప్పుడు మనకి రెండో విషయం ఏంటంటే ఫాస్టింగ్. ఇప్పుడు కొంతమంది చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అవని ఇవన్నీ చెప్తున్నారు కదా. సో మనకి అందుకే చెప్పారు, పక్షంలో నెలలో 2 ఏకాదశులు వస్తాయి. రైట్?
ఏకాదశి ఉపవాసం అని చెప్పి ద్వాదశి పారాయణ అని చెప్పి చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే అండి, మన బాడీ కావలసిన ఎనర్జీని ఆటోమేటిక్గా అంటే ఫుడ్ తీసుకోకపోవటం వల్ల ఆటోమేటిక్గా మన బాడీ ఏమవుతుంది, వేరే రకం మోడ్లోకి వెళ్ళి ఆల్రెడీ ఫ్యాట్స్ ఇవి ఉన్న వాటిని బర్న్ చేసి అది తీసుకుంటుంది. దాన్ని ఆటోఫాగీ అంటారు. అంటే మన బాడీ ఆటోఫాగీ మోడ్లోకి వెళ్తుంది ఫాస్టింగ్ చేసేటప్పుడు. సో 12 అవర్స్ 16 అవర్స్ ఫాస్టింగ్లో ఏమవుతుంది, మన బాడీ ఫుడ్ అరిగిపోయి నెక్స్ట్కి ఆటోఫాగీ మోడ్ అంటే అవసరమైన ఎనర్జీని ఈ ఎక్కడైతే ఫ్యాట్స్ డిపాజిట్ అయి ఉంటాయో దాంట్లోంచి తీసుకుంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. రైట్. చాలామంది ఇది ఎందుకు పెట్టారు, ఏకాదశి రోజే ఎందుకు పెట్టారు, ఏకాదశి ఉపవాసం ద్వాదశి పారాయణ అని ఎందుకు పెట్టారు అంటే ఒకటి కటిక ఉపవాసాలు కూడా చేయకూడదండి. ఉపవాసం అంటే ఏంటి అంటే తడిని కలిగించే ఆహారం, ఫుడ్ మన బాడీలో వెట్ని అంటే ఎనర్జీని ఇచ్చేవి అంటే ఫ్రూట్స్ కానీ అలాంటివి తిని సాత్వికమైన ఫుడ్ తీసుకొని భగవంతుడికి దగ్గరగా ఉండడం, మనలో మనకు దగ్గరగా ఉండడం, మనకి మనం సాధన చేసుకోగలగటం, ఇది సంబంధించింది ఫాస్టింగ్కి సంబంధించింది. రైట్. ఇవే అండి హెల్త్. దీనివల్ల మనకి ఏమవుతుంది, బాడీ ఫిట్గా ఉంటుంది, హెల్త్ బాగా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, బ్యాలెన్స్ ద వాత పిత్త కఫ దోషాలని బాడీ బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి, అండ్ బ్రింగ్ ప్యూరిటీ అండ్ స్టెబిలిటీ అండ్ ఆన్ మెంటల్ లెవెల్ అండ్ ఫిజికల్ అండ్ ఫిజియోలాజికల్ లెవెల్లో ప్యూరిటీ అండ్ స్టెబిలిటీని తీసుకొస్తుంది. అర్థమైందా? సో ఇది మితాహార కాన్సెప్ట్. అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్ ఉంటే అడగండి.